కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 లారీలుగా కొనసాగుతోంది. మానేరు పరివాహక ప్రాంతాన్ని అడ్డగా చేసుకుని ఇసుక బకాసురులు రెచ్చిపోతున్నారు. కొన్ని మండలాల్లో సైతం వాగులలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ అధికారులు కొంతమంది మామూళ్ల మత్తులో తూగడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ మానేరుకు సంబంధించిన వాగు ప్రాంతంలో ఉన్నాము. ఒకవైపు అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా తరలుతున్న ట్రాక్టర్లను అయితే చూడవచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతానికి కరీంనగర్ను ఒకవైపు ఇటు మానకొండూరు హైవేకి సంబంధించిన మానేరు వాగుకు సంబంధించిన ఈ బ్రిడ్జ్ పై నుంచి ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు యథేచ్ఛగా టౌన్లోకి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్న మైనింగ్ అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ అధికారులు మాత్రం దీనిపైన దృష్టి సారించని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మానేరు వాగైతే ఎక్కడి వరకు ప్రవహిస్తుందో ఆ పరివాహక ప్రాంతాలైన ఇటు మానకొండూరు నియోజకవర్గం శివానగర్, అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో దాదాపు అక్కడ ఇంటికి ఒక ట్రాక్టర్ చొప్పున ఉంటుంది. వాళ్ళు రోజువారీగా ఉదయం పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నప్పటికీ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మాత్రం దానిపైన దృష్టి సారించని పరిస్థితి కనబడుతుంది. ఉన్న అధికారులు మరి మామూలు మత్తుల్లో దూగుతూ ఈ అక్రమ ఇసుక రవాణాదారులకు వాళ్ళు అండగా నిలుస్తున్నారనే పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా మానేరు ప్రవాహకు సంబంధించి ఇటు మోయతుమ్మద వాగుకు వెళ్తే అక్కడ గుండ్లపల్లికి సంబంధించిన ఆ పరివాహక ప్రాంతంలో మొత్తం ఇసుకను అక్రమ రవాణా తోడుతూ దాన్ని ఒకవైపు ఒడ్డు పైన వేస్తున్నారు. దాన్ని అక్రమంగా లారీలలో ఎక్కిస్తూ ఇసుక రవాణా చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. రోజువారీగా వందల ట్రాక్టర్లు, వేల లారీలు వెళ్తున్నప్పటికీ కూడా దీనిపైన అధికారులు దృష్టి సారించని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మంతని ప్రదేశంలో చూసుకుంటే అక్కడ మంతని మండలంకి సంబంధించి గోపాల్పూర్లో అక్కడ ఇసుక క్వారీకి ఇప్పటివరకు పర్మిషన్ రాకున్నా కానీ ఇసుక రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతుంది. అక్కడ ఇసుకను యథేచ్ఛగా తవ్వుతూ లారీలలోకి ఎక్కిస్తూ అక్కడ నుంచి వెళ్ళి ఆ చుట్టుప్రక్కల ప్రాంతమైన జిల్లాలకు తరలించడం, అదేవిధంగా హైదరాబాద్ పరివాహక ప్రాంతాలలోకి ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఒక్కొక్క లారీలో దాదాపు 28 టన్నులు, 30 టన్నులు, 34 టన్నుల ఇసుక మాత్రం దాంట్లో ఎక్కిస్తారు. దాన్ని వేబిల్లులు ఉన్నాయి, ఏముండయి, కానీ దాన్ని అదేవిధంగా తరలిస్తూ ఒక్కొక్క లారీకి 60,000 చొప్పున అంటే దాదాపు రోజువారీగా వేల లారీలు తరలుతున్నాయి. కాబట్టి దాదాపు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం కూడా వృధా అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా దీని ప్రవాహక ప్రాంతంలో చాలా చోట్ల కూడా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. లారీలు అదేవిధంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ కూడా ఏ మండలానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. పోలీస్ యంత్రాంగం కూడా దానిపైన దృష్టి సారించని పరిస్థితి కనబడుతుంది. జైత్యాల జిల్లా చూసుకుంటే కొత్తపల్లి, రైకల్, ముట్టపల్లి ఆ ప్రాంతంలో కూడా వాగు పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. కొరట్ల ప్రాంతంలో కూడా వాగు పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. మనం చూడవచ్చు, ఇది సిటీ టౌన్లోనే ఒకవైపు టౌన్లోకి అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన ట్రాక్టర్లు యథేచ్ఛగా వస్తున్నాయి. ట్రాక్టర్లు అంటే ఒకవైపు డే టైంలోనే కూడా ఈ అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన ట్రాక్టర్లు వెళ్తున్నాయి. కానీ దానిపైన రెవెన్యూ అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి మహాన్యూస్లో డైరెక్ట్ లైవ్లో కనబడుతుంది. ఆ ట్రాక్టర్లు వెళ్ళడం కానీ ఎటువంటి చర్యలు అయితే తీసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఈ మానేరు ప్రవాహక ప్రాంతాల్లో చాలా చోట్ల ఇటువంటి అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడైతే వాగులు ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన ఇప్పటివరకైనా కానీ జిల్లాకు సంబంధించిన మైనింగ్ అధికారులు, అదేవిధంగా మండలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం కూడా దీనిపైన దృష్టి సారించి మహానస్లో కథనాలు టెలికాస్ట్ అయినాకనే కానీ వీటిని నివారించే దిశగా వెళ్ళాలి. లేదంటే ప్రభుత్వానికి చాలా వరకు గండి కొట్టే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు మాత్రం ప్రభుత్వం ఏ ఒక్క ఇసుక క్వారీకి సంబంధించి టెండర్లు ఇవ్వని పరిస్థితి, అదేవిధంగా వాళ్ళు ఎటువంటి పర్మిషన్లు లేకుండా కూడా ఈ అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, మహాన్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.